శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం ధ్యాన యోగంలోని 26వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వసన్నయేత్. భావం: సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మనర్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను. ఈ శ్లోక వివరణ: అజ్ఞాని అయిన వాడు ఆ మనస్సు ఎటుపోతే దాని వెంటే పరిగెడుతూ ఉంటాడు. ఎలా చెబితే అలా ఆడుతూ ఉంటాడు. తనలోని విచక్షణ బుద్ధిని ఉపయోగించడు. దీనికి ఒకటే మార్గం: అనవసర విషయాలకి మనస్సును లగ్నం చేయకపోవడం. అప్పుడు కొన్ని విషయాల మీదనే మనస్సు లగ్నమవుతుంది. వాటి నుంచి మనస్సును మళ్లించడం తేలిక. రెండవ మార్గం: బయట ప్రపంచంలో వస్తువుల సంగమంతో కలిసే సుఖం తాత్కాలికము, అంటే శాశ్వతము కాదు అనే భావన కలిగి ఉండాలి. అప్పుడు తాత్కాలికంగా వైరాగ్యం కలిగే అవకాశం ఉంది. అప్పుడు మనస్సు తేలికగా మార్చుకోవచ్చు. వివేకవంతుడు మనస్సును ఆత్మయందు లగ్నం చేసి అమితమైన ఆనందాన్ని, శాంతిని పొందవచ్చు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను.